నమస్తే. నల్గొండ జిల్లాలో ఒక దారుణం ఏందనంటే ఇది మామూలు దారుణం కాదు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగినటువంటి ఘటన. ఏంటి ఆ ఘటన అంటే అక్కడ ప్రిన్సిపల్ విద్యార్థులని అన్నం కోసం దాదాపు 2 గంటల పాటు మోకాళ్ళ మీద నిలబెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేసిన తర్వాత ఆమెకు ఫోన్ కూడా చేద్దాం. మరి ఎందుకు ఇట్లా చేసింది, అసలు దేనికోసం చేయాలనుకుంటుంది, మరి బీసీల మీద ఆమెకు అంత పగేందో, అన్నం పెట్టమంటే కనీసం సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత నేను మాట్లాడతా. నల్గొండ జిల్లా దామరచెర్లలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో అన్నం సరిపోయలేదు, మళ్ళీ పెట్టమన్నందుకు విద్యార్థులను మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన ప్రిన్సిపల్. ఆమె పేరు చెప్తా. నల్గొండ జిల్లా దామరచెర్ల బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అన్నం సరిపోలేదు, మళ్ళీ పెట్టమన్నందుకు రాత్రి 8 గంటల నుంచి 9 గంటలు 10 గంటల వరకు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పైశాచికంగా వ్యవహరించిన ప్రిన్సిపల్. ఎక్కువ అన్నం ఎక్కువ కూరలు పెట్టలేమని, విద్యార్థులు ఎవరైనా అన్నం సరిపోలేదు అని మళ్ళీ పెట్టండి అంటే అందరికీ ఇదే గతి పడుతుందని చెప్పేసి బెదిరిస్తున్నటువంటి ఉమాదేవి అట ప్రిన్సిపల్. అంతేనా? ఉమాదేవి ప్రిన్సిపల్. మరి నేను అడుగుతున్న ప్రిన్సిపల్ గారు, ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు, ఎస్సీలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే కనీసం వాళ్ళని ప్రైవేట్ సంస్థలలో చదివించలేం కాబట్టి కష్టపడి వాళ్ళని 5వ తరగతిలో సీట్ వస్తే బాగుండు, 10వ తరగతిలో సీట్ వస్తే బాగుండు, 8వ తరగతిలో సీట్ వస్తే బాగుండు అని చెప్పేసి మేము కలలు కానీ మా బీసీ పిల్లల్ని ఆ హాస్టల్లోకి పంపిస్తే మీరేమో మా పిల్లల మీద ఇట్లాంటి పైశాచిక ఆనందాలు పొందుతారా? ఏం అన్నం పెట్టమంటే నీ ఇంట్లో నుంచి పెడుతున్నావా అమ్మ? నీ ఇంట్లో నుంచి తెచ్చేమన్నా పెడుతున్నావా, లేకపోతే నీ ఖజానా ఏమైనా ఖాళీ అవుతుందా? ప్రభుత్వ నిధులతోనే కదా, ప్రభుత్వ బడ్జెట్ నీటే కదా బీసీ ప్రభుత్వ పాఠశాలలకి బీసీ గురుకులాలకు వచ్చినటువంటి డబ్బులతోనే కదా మీరు పెట్టేటటువంటి ఫుడ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏం చక్కగా ఉందాం మళ్ళా? ఒక్కసారి ఆ దామరచెర్లలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ ఆ హాస్టల్ ఒకసారి చెక్ చేద్దామా? ఫుడ్ ఎట్లా పెడుతున్నారు, ఏం చక్కగా ఉన్నాయి అక్కడ, సౌకర్యాలన్నీ కరెక్ట్ ఉన్నాయి, వసతులు. ఇవి లెక్కలు తీస్తే మళ్ళీ మీరు ఉద్యోగం కూడా బంద్ చేసుకొని పోవాల్సి వస్తుంది. ఒకసారి మరి ఎందుకు ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మరి ఆ పిల్లల్ని అన్నం అడిగితే మరి నువ్వు ఎట్లా నిలబెడతావు 2 గంటలు పిల్లల్ని మోకాళ్ళ మీద నిలబెట్టి, ఇంకోళ్ళని అన్నం ఎక్కువ కావాలి, కూరగాయలు మాకు మంచి కావాలని చెప్పి అడిగితే, కూర ఎక్కువ కావాలని అడిగితే అందరికీ ఇదే గతి పడుతుందని చెప్పి బెదిరించిందట. మాట్లాడదాం ఒకసారి, చూస్తూనే ఉండండి ఏం సమాధానం చెప్తుందో. మరి ఫోన్ లిఫ్ట్ చేస్తుందా చెయ్యదా చూద్దాం ఒకసారి. ఫోన్ లిఫ్ట్ అవుతుంది, అది రింగ్ అవుతుంది. లిఫ్ట్ అవుతుంది ఫోన్, అయితే లిఫ్ట్ చేస్తుందా చేయదా చూద్దాం ఒకసారి. అంటే బీసీ పిల్లలు అంటే అంత అలగగా దొరికిరా? హాస్టళ్లలో చదువు చెప్పు అని చెప్పేసి మీకు అక్కడ ఉద్యోగాలు ఇస్తే ఆ పిల్లల్ని అక్కడ మీరు ఇట్లాంటి ఇబ్బందులు పెట్టడం ఏంటప్ప నాకు అర్థం కాదు. కానీ ఏం కొంపదీసి మరి నువ్వు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తివి అయ్యింది. ఎందుకంటే అగ్రవర్ణాలు ఎట్లా మమ్మల్ని పగబడతారు, మా బీసీ పిల్లల్ని మా ఎస్సీ పిల్లల్ని పగబడతారు ఎట్లా? వాళ్ళకి ఏ సౌకర్యాలు కావాలని చెప్పేసి అడిగినా కూడా ఇట్లాంటి ఇబ్బందులే పెడతారు. మరి నువ్వు కొంపదీసి ఏమైనా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తివా? ఇంత దుర్మార్గం ఉంటుంది ఏనన్నా? ఏందమ్మా అసలు? పిల్లలు అన్నం అడిగితే నువ్వు మోకాళ్ళ మీద నిలబెట్టినావంటే అసలు నువ్వు ఏందో నాకు అసలు అర్థమే కావట్లే. మళ్ళీ ఒకసారి చేద్దాం. లిఫ్ట్ చేస్తలేదు, ఇందాక కూడా చేసినాము, లిఫ్ట్ చేస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చేస్తుంటారు కదా,
అట్లెట్లా చేసినావు ఇట్లెట్లా చేసినావు అని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు విద్యార్థి నాయకులు బీసీ విద్యార్థి నాయకులు అందరూ ఫోన్లు చేస్తుంటారు. సో ఇప్పుడు ఫోన్లు లేపే పరిస్థితి ఉండదు. చేసేది ఎందుకు మళ్ళీ ఇట్లా ఉండేది ఎందుకు? ఇప్పుడు సెకండ్ టైం చేసిన ఫోను మీరు కాల్ చేస్తున్న వ్యక్తి చూద్దాం రిటర్న్ కాల్ వస్తుందా లేదా మళ్ళీ తర్వాత మనం లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దామా? ఇప్పుడు దామరచర్లలో ఉన్నటువంటి బీసీ సంఘాల విద్యార్థి సంఘాల నాయకులు ఒకసారి తక్షణమే మీరు ఎమర్జెన్సీగా పోయి ఆ స్కూల్ని మీరు ఒకటేసారి ఆ పాఠశాలకు పోయి మీరు 100% ఇప్పుడే పోయి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు నిజంగా భద్రత ఉన్నదా లేదా, మరి ఏంది ప్రిన్సిపల్ చేసేటటువంటి పనులు ఏంది, అక్కడ ఎట్లా చదువు చెప్తున్నారు, ప్రిన్సిపల్ చేయాల్సినటువంటి పనులు సక్రమంగా అక్కడ ఆమె నిధులు ఆమె మంచిగా ఆ పిల్లలతో ఉండే విధానం కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో ఆమె డ్యూటీ కరెక్ట్గా చేస్తున్నదా ఒకసారి మొత్తం క్లియర్గా తెలుసుకోండి. లీవ్లు ఎన్నిసార్లు పెడుతుంది, అసలు ఎన్నిసార్లు బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఎన్నిసార్లు ఉంటుంది, పిల్లలకు కావాల్సినటువంటి అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయా లేవా, వాటర్ మంచిగా ఉన్నాయా, కూరగాయలు మంచిగా పెడుతున్నారా, టిఫిన్ టైంకి పెడుతున్నారా, అన్నం టైంకి పెడుతున్నారా, డిన్నర్ టైం పెడుతున్నారా, లంచ్ టైం పెడుతున్నారా, వాళ్ళకి ఆటలు కరెక్ట్గా ఉన్నాయా, ఆరోగ్యంగా మంచిగా ఉన్నారా, శారీరకంగా పిల్లలు పొద్దున్న లేస్తే వ్యాయామం ఎక్సర్సైజ్ చేయించే పనులు ఉన్నాయా, ఆటలు ఉన్నాయా, గ్రౌండ్ మంచిగా ఉన్నదా, గ్రౌండ్ పరిశుభ్రత ఉన్నదా, క్లాస్ రూమ్లలో బెంచీలు చక్కగా ఉన్నాయా, అసలు క్లాస్ రూమ్లలో కరెక్ట్ పాఠాలు ఉన్నాయా, అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎట్లా వాళ్ళతో వ్యవహరిస్తున్నారు, వాళ్ళతో ఏ విధంగా వాళ్ళతో నడుచుకుంటున్నారు అనే ప్రతి అంశాన్ని పోయి ఈ విద్యార్థి నాయకులు బీసీ సంఘాల నాయకులు పోయి తక్షణమే పోయి ఆ బీసీ వెల్ఫేర్ దామరచర్లలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ పోయి ఒకసారి ఇప్పుడే విజిట్ చేయండి. విజిట్ చేసి ఎందుకు చేసినావమ్మా మరి ప్రిన్సిపల్ గారు నువ్వేమైనా ఇంట్లో నుంచి పెడుతున్నావా, మా పిల్లలు ఇంటికాడ మేము ఇక్కడ ఉంటే పిల్లలు ఖరాబ్ అవుతారు, హాస్టల్ పోతే కొంచెం భయం భక్తితోనే హాస్టల్లో మంచి చదువు ఉంటుంది, టైంకి అన్నం పెడతారు, టైంకి చదువు ఉంటుంది, బయటికి వెళ్ళలేరు, మంచిగా గిరువులు అన్నీ బంద్ చేసుకొని మంచిగా చదువుకుంటారని చెప్పేసి మా పిల్లల్ని పంపిస్తే మీరేమో పిల్లల మీద అన్నం అడిగిరని చెప్పేసి నువ్వు మోకాల మీద నిలబెట్టడం ఏందమ్మా నాకు అర్థం కాదు. కానీ నీ పిల్లల్ని అట్నే నిలబెడతావు ఊకుంటావా తల్లి? నీ పిల్లల్ని అట్లనే నిలబెడతారు 2 గంటలు, నువ్వు ఊకుంటావా? ఏం నేర్చుకుంటారు అసలు నాకు అర్థం కాదు. కానీ వీళ్ళు మళ్ళీ మామూలు వాళ్ళు కాదండి, వీళ్ళు డిగ్రీలు చేస్తారు, పీజీలు చేస్తారు, డిఎస్సి టెట్ రాస్తారు, క్వాలిఫై అయిపోయి మంచి ర్యాంక్తో వీళ్ళు జాబులు కొడతారు. మీకు తెలియదా అమ్మా ఈ పరిస్థితి తెలియదా మీకు? మీరు హాస్టల్లో చదివితే తెలుస్తుంది హాస్టల్ల బాధలు ఎట్లుంటాయి, హాస్టల్ల వల్ల కన్నీటి బాధలు. అమ్మ నాన్నని అందరినీ ఇచ్చిపెట్టుకొని దూరంగా బతుకుతారు వాళ్ళు తెలుసా? ఇంటికాడ వాళ్ళు చచ్చిపోయింది కూడా తెలియదు వాళ్ళకి, ఇంటికాడ ఎవరెట్టుంటారో కూడా తెలియదు, ఏ క్షణం ఏం జరుగుతుందో అని చెప్పేసి మన దగ్గర ఫోన్ ఉంటేనే ఇంటికాడ ఏం జరుగుతుందో అని చెప్పేసి ప్రతి నిమిషం అప్డేట్ వస్తున్నటువంటి ఈ పరిస్థితిలో పిల్లలు హాస్టల్లో ఉంటే కనీసం వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియదు. ఎవరన్నా వచ్చి వాళ్ళ కాడికి వచ్చి ఇది జరిగిందని చెప్పి తీసుకుపోతేనే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది తప్ప అప్పటిదాకా వాళ్ళకి తెలియదు. కుటుంబానికి దూరంగా ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఎటువంటి తెలుసా వీళ్ళై కొన్ని హాస్టళ్ళల్లో మరి ఈడెట్లుండదో నాకు తెలియదు, కానీ కొన్ని హాస్టళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి అటెండర్లు ఫీల్ అవుతారు, గేట్ దాకా రానిస్తారు, గేట్ అవతల రానియరు, పిల్లల్ని కనీసం చూసుకొనియరు, ఫుడ్ ఇద్దామన్నా కూడా ఇయ్యనియరు, మాకు రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయని ఇక పెద్దగా మాట్లాడతారు వీళ్ళు. అరే మా పిల్లల్ని చదివించుకుంటున్నది మేమమ్మా, అది మా గవర్నమెంటు మాకు బీసీ వెల్ఫేర్ కోటాలో మాకు ప్రభుత్వం మాకు కేటాయించినటువంటి పాఠశాల అది. ఆ పాఠశాలలో మేము వచ్చి మా పిల్లల్ని చూసుకోవచ్చు, మీరు ఎంత సెక్యూరిటీస్ ఇవ్వండి. ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఇక పిల్లలు వాస్తవానికి ఏంటంటే అనేక సమస్యలు ఉంటాయి, వాళ్ళు బయటికి చెప్పుకోరు, చాలా ఉంటాయి. పిల్లల్ని చాలా టార్గెట్లు చేయడం, వాళ్ళు ఏదైనా అడిగితే ఒక్కరినే టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని అనేక రకాల మాటలు అనడం అన్నీ ఉన్నాయి. కాకపోతే పిల్లలు ఏంటంటే మళ్ళీ ఒకవేళ పేరెంట్స్కి చెప్తే మళ్ళీ మమ్మల్ని ఎక్కడ టార్గెట్ చేస్తారో, మమ్మల్ని ఎక్కడ ఇబ్బందులు పెడతారో అని చెప్పేసి పిల్లలు చెప్పరు. దయచేసి విద్యార్థులారా, చెల్లెళ్ళారా ఒకసారి అర్థం చేసుకోనన్నా, మీరు భయపడితే మాత్రం భయపెట్టిస్తారు. సమస్య ఏముందో చెప్పండి, అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం, పై అధికారుల దృష్టికి తీసుకుపోదాం, కలెక్టర్ దృష్టికి తీసుకుపోదాం. కానీ మీ అంతలో మీరే లోపల మీరే ఏదో బాధపడి మీకు మీరే సంజాయించుకొని మీ ఫ్రెండ్స్ మీరే డిస్కషన్ చేసుకొని మీ మనసులో మీరు పెట్టుకుంటే మాత్రం వాళ్ళు చేసే పనులు బయట సమాజానికి తెలియకుంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఇది బయటికి వచ్చింది సోషల్ మీడియాలో. ఈ వీడియో కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి జూమ్ చేసుకో. ఏం దుర్మార్గం ఇది, ఏమనుకుంటారు మీరు నాకు అర్థం కాదు. కానీ అంటే మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారా? అట్లా నడవది, ఏం చేసినా నడుస్తుంది అంటే నడవదు అట్లా.
దామరచర్లలో జరిగినటువంటి ఘటన. ఏమో అంటుంది ప్రిన్సిపల్ కూడా. ఒక్కసారి మళ్ళీ పెడతాను నేను, ఒకసారి మళ్ళీ పెడదాం, ఒకసారి మళ్ళీనండి, మీకు క్లారిటీ తెలుస్తుంది. ఇంత అవసరమా అమ్మ ప్రిన్సిపల్ గారు, మీకు ఇంత అవసరమా? ఇప్పుడు మీరు అంటున్న మాటలు కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి జనాలకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఇంత ఇంత దేనికి అసలు నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మీరు జీతం తీసుకుంటున్నారు కదా, లక్షల లక్షలు జీతాలు తీసుకుంటున్నారు కదా గవర్నమెంట్ నుంచి వెళ్ళి, మీ పని మీరు చక్కగా చేసుకోరు ఆదురి. మా పిల్లల జోలికి వచ్చి మీరు బువ్వ పెట్టడానికి మీకు ఎక్కడ రైట్స్ అమ్మ? అసలు నీకు బువ్వ బంద్ చేస్తారట మాట్లాడితే, అర్థమవుతుందా? మీరు ఇట్లా మాట్లాడితే మీకు బువ్వ బంద్ చేస్తారు. ప్రభుత్వం మిమ్మల్ని మరి ఆ ఉద్యోగం నుంచి తీసే ప్రయత్నాలు చేసుకోకండి. ఏంటంటే మిమ్మల్ని పోనీ ఎందుకనాలా అని అట్లా అనుకుంటున్నారు తప్పితే, ఒకసారి మళ్ళీ ఫస్ట్ కాంచెల్లి ఈయనే ప్రయత్నం చేయండి. ఆమె ఏమంటుందో కూడా క్లియర్గా ఉంది అక్కడ. అగో చూడండి ఇక్కడ కనబడుతుంది చీకట్లో కొంత విజయం కరెక్ట్ చేస్తారు. ఇది పరిస్థితి. అన్నం పెట్టామంటే ఈ రకంగానా అడుగుదాం, మళ్ళీ ఫోన్ చేస్తా, చివరిసారి చూద్దాం లిఫ్ట్ చేస్తుందా చేయదా. మరి దారుణం కదా ఇది, ఎంత దారుణం ఇది. ఎందుకంటే ఇట్లా ఇక అందరికి అలవాటు అయిపోతుంది. ఒకసారి మనం పోనీలే అని చెప్పేసి వదిలేస్తే అందరికి అలవాటు అయిపోతుంది. ఇదే అంశం రిపీట్ అవుతూనే ఉన్నాయి కదా, ఎన్ని చూస్తలేం. టార్చర్లు, కొట్టడం, ఇబ్బందులు పెట్టడం, అనేక అసభ్యకరమైనటువంటి మాటలు అనడం పిల్లల్ని అనేకం చూస్తలేము మనం. లిఫ్ట్ చేయట్లేదు ఎందుకంటే నేను చెప్పినా కదా, చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, ఇక అలా చూసుకుంటారు వీళ్ళు ఎందుకు చేస్తారు ఏందనేది. ఇక ట్రూ కాలర్ ఉంటుంది, అల్ల వీళ్ళు పేర్లు కొట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఏందని చెప్పేసి కొంత ఫైరోగలు ఉంటాయి, అవి చేసుకుంటారు. ఇది పరిస్థితి. అయితే చూడండి, ఈ బీసీ వెల్ఫేర్ దామరచర్లలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగినటువంటి ఘటన ఇది. మరి ఇంత దుర్మార్గం అయితే ఇది చాలా దారుణం ఇది. అరే అన్నం పెట్టమంటే మీరు ఎవరు లోపల ఏం జరిగిందో తెలియదు. వాస్తవానికి అయితే ఆ వీడియోలో అయితే అంత క్లారిటీ ఏం కనబడతలేదు, మాటలు అయితే వినబడుతున్నాయి. తిన్నవాళ్ళు లేవండి, తినని వాళ్ళు కూర్చోండి, మా ఫ్రెండు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళకి పెట్టిన గతి మీకు పడుతుంది సంథింగ్ ఏదో మాట్లాడుతుంది. అన్నం ఎక్కువ కావాలి, మాకు కూర ఎక్కువ కావాలని చెప్పేసి మాట్లాడితే వాళ్ళకు పట్టిన గతే మీకు కూడా పడుతుందని చెప్పేసి బెదిరించుకుంటా హెచ్చరిక చేస్తుంది వాళ్ళకు.
మరి ఇది కరెక్ట్ కాదు మేడం గారు, ప్రిన్సిపల్ గారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకోండి. ఈ పద్ధతి మార్చుకొని పిల్లల్ని మీ పిల్లల్లాగా చూసుకోండి. ఇక మీరు ఇట్లా ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ చేసిరంటే మీరు ఎట్లా వాళ్ళని మంచిగా చూస్తలేరని అర్థమైపోయింది. మీరు ఎట్లా వాళ్ళని మంచిగా చూస్తలేరన్న విషయం క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇక పిల్లల్ని డైరెక్ట్ పోయి పిల్లల్ని అక్కడ మనం పిల్లలతో మాట్లాడిపిస్తే అప్పుడు తెలుస్తుంది మనకు. ఒకవేళ మనకు టైం ఉంటే ఆ పని కూడా చేద్దాం. అవసరం ఉంటే అక్కడ దాకా పోయి పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం ఉంటే తప్పకుండా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. సో పరిస్థితి అయితే ఇది. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, బీసీ సంఘాల నేతలు, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు తప్పకుండా విజిట్ చేయండి. ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరుగుతున్నటువంటి ఈ ఘటన మీద 100% స్పందించండి. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్కి మరి ఏ లెక్కల బుద్ధి చెప్తారో పోయి మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి. నేను 3 సార్లు కాల్ చేసినా మాట్లాడదామని. మరి ఎందుకు మేడం మా పిల్లల్ని ఇంత పగబట్టిరు? మరి మీరు ఏమైనా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఎందుకు మరి మా బీసీ పిల్లలు అంటే మీకు ఇంత ఇదని చెప్పేసి నేను మాట్లాడదాం అనుకున్నా. కానీ అక్కడ మనకు అవకాశం, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలే. 3 సార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చూసిన ఇప్పటిదాకా ఒకవేళ లైన్లకు మళ్ళీ రిటర్న్ కాల్ ఏమన్నా చేస్తుందానంటే రిటర్న్ కాల్ కదా, మనం చేసిన కాల్కే రెస్పాండ్ కావట్లే. మరి ఇంత దారుణంగా వ్యవహరించుకుంటూ పోతుంటే మరి ఈ లక్షల జీతాలు ఎందుకు? ఇట్లాంటి ఘటనలు బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా ఆలోచించాలండి. కలెక్టర్ కూడా ఆలోచించాలి, అధికారులు కూడా ఆలోచించాలి. ఈ ఘటన మీద విచారణ చేయాలి, పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి, పిల్లలతో మాట్లాడాలి. హాస్టల్ని పోయి అక్కడ మీరు ఒకసారి ఒక రౌండ్ తిరిగి రావాలి, అక్కడ సందర్శించాలి హాస్టల్ని పోయి. కలెక్టర్ చర్య తీసుకోవాలా, డిఈఓ చర్య తీసుకోవాలా, ఇంకా పై అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళని పోయి అక్కడ జరిగినటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏందనేది తెలుసుకోవాలి. ఉద్యోగం తీసిపారేయాలి, సింపుల్. ఇది సస్పెండ్లు కాదు, ఇట్లాంటి ఉద్యోగం లేకుండా చేయాలి. ఉద్యోగం నుంచి మొత్తం తీసేయాలి. ఇక అప్పుడు పోయి ఏ పిల్లల్ని నిలబెట్టేది, ఏ పిల్లలతో మాట్లాడేది, ఏ పిల్లల్ని ఇబ్బంది పెట్టేది అప్పుడు తెలుస్తుంది. లక్షల జీతాలు నెలకి ఇస్తుంటే ఆ జీతాలు తీసుకొని ఎక్కడేం పొదువుక ఇట్లాంటి పనులు చేస్తారు. ఇది పరిస్థితి. 3 సార్లు అయితే మీ ముందరనే నేను లైవ్లనే ఫోన్ చేసే ప్రయత్నం చేసిన, లిఫ్ట్ చేయలేదు. మరి ఇట్లాంటి పరిస్థితి బంద్ చేసుకోండి ప్రిన్సిపల్ గారు. దామరచర్ల ఆ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఆ బాలికల హాస్టల్, ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు మీరు బంద్ చేయండి. ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇప్పటికైనా మీ విధానం మార్చుకోండి. విధానం మార్చుకొని సరి చేసుకొని, తప్పులే ఉంటే సరి చేసుకొని నిమ్మలంగా ఉంటారా? లేకపోతే నేను ఇట్లనే ఉంటా అంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేయాల్సి వస్తుంది. సస్పెండ్లు కాదు, మిమ్మల్ని ఉద్యోగం నుంచే తీసేయాల్సి వస్తుంది. మీ ఉద్యోగం రాజీనామా కాదు, మొత్తం తీసేయాల్సి వస్తుంది మీ ఉద్యోగం. సో ఇది వార్నింగ్, ఇది హెచ్చరికగా మేము చెప్తున్నాం. సో తప్పకుండా ఇట్లాంటి ఎవరైనా సరే రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా 100% మీరు ఇట్లాంటివి ఏమైనా ఉంటే బంద్ చేసుకోండి. లేకపోతే 100% బీసీ సంఘాల నాయకులు, బీసీ విద్యార్థి సంఘాలు అందరూ కూడా బగ్గున లేచి 100% మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మీ ఉద్యోగం కూడా తీసేయాల్సి వస్తుంది లాస్ట్కి. తప్పకుండా అక్కడ ఉన్నటువంటి చాలామంది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు కూడా, దామరచర్ల ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఈ వీడియో చేరవేసేలాగా చాలామంది కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.